హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఎంబర్ ఫండ్ యాప్లో విత్డ్రా అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ విత్డ్రా అప్డేట్ అని తెలుసుకుందాం. టాస్క్ అయితే ఇచ్చారు మళ్ళీ. సో ఇక్కడ మనకి చాలామంది ఒక డౌట్ అయితే ఉంది. సో బ్రదర్ ఇక్కడ ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్లో ఎలా విత్డ్రా చేయాలో ఒకసారి చెప్పండి చాలామంది అడుగుతున్నారు. సో దాంట్లో కూడా పాలిగాన్ మ్యాటిక్ అయితే ఉంది, WBTC అడ్రస్ది. సో అది ఎలా యాడ్ చేయాలో చెప్తాను. బట్ అది మాన్యువల్లో మనం యాడ్ చేయాలి, అక్కడ కూడా ఉంటుంది. బట్ మనం కూడా ఒకసారి యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఒకసారి. మళ్ళీ ఇక్కడ న్యూ యూజర్స్ కోసం అయితే మీకు ఇక్కడ రిజిస్టర్ ప్లేలిస్ట్ ఇచ్చేసాను డిస్క్రిప్షన్లో. ప్లేలిస్ట్ పైన ఓపెన్ చేసేసి ఫస్ట్ యాప్ లింక్ ఇస్తాను, యాప్ జాయిన్ అవ్వండి. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వండి. తర్వాత మీరు నేను ఆల్రెడీ OKX వాలెట్లో ఎలా విత్డ్రా చేయాలో ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో మీకు ఈ వీడియో అయితే చూసేయండి. ఓకే, ఎలా OKX వాలెట్లో ఎలా విత్డ్రా చేయాలి ఫీల్ లేకుండా. తర్వాత మీరు వచ్చిన OKX వాలెట్లో పేమెంట్ వచ్చింది. సో వచ్చిన పేమెంట్ని ఎలా విత్డ్రా చేయాలో కూడా మీకు ఒక లైవ్ ప్రాసెస్ అయితే వీడియో చేసేదాను OKX వాలెట్ గురించి. OKX బ్యాన్ ఉంది, బట్ OKX వాలెట్లో విత్డ్రా చేస్తే నో ప్రాబ్లం. నేను మళ్ళీ ఇప్పుడు OKX వాలెట్ని విత్డ్రా చేసుకుంటున్నాను, ఆ ప్రాసెస్ కూడా చెప్పిస్తాను. బట్ మీకు డెప్త్ కావాలంటే దీంట్లో అయితే చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎంబర్ ఫండ్ ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంది ఇప్పుడు అప్డేట్ కూడా కవర్ అయితే చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం కావాల్సింది ఫస్ట్ ఎంబర్ ఫండ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఎంబర్ ఫండ్ యాప్ ఓపెన్ చేయండి. దానికన్నా ముందు ఇక్కడ ప్లేస్టోర్లో ఫస్ట్ మీరు ప్లేస్టోర్లో వెళ్ళేసి ఏమైనా అప్డేట్ ఉంటే చూసుకోండి. ఓకేనా. అప్డేట్ అయితే ఏం లేదు. నేను ఇక్కడ నుంచి అయితే యాప్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరి 2 hours ఒకసారి అయితే మైనింగ్ అయితే వస్తుంది. సో ఎవరి 2 hours వచ్చేసి మైనింగ్ అయితే చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందుకు నేను లాస్ట్ వీడియో చేసినప్పుడైతే ఒకటి గమనించాను చూడండి. ఈ అప్డేట్ వీడియోలో 1.5 సతోషి అయితే మనకి హవర్కి అయితే ఇస్తుండే. ప్రజెంట్ అయితే ఇంకొక హాఫ్ అయితే పెంచారు ప్రజెంట్. ఎందుకు ఇవన్నీ అప్ అండ్ డౌన్ అవుతుంది? స్టార్టింగ్లో 4 సతోషి అయితే ఇస్తుండే. ఇవన్నీ ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుందంటే ఎందుకంటే బిట్కాయిన్ ప్రైస్ అయితే హై అయితే అవుతుంది, బట్ లో అవ్వట్లేదు, హై అయితే అవుతుంది. సో ఇక్కడ మనం BTC ప్రైస్ చూస్తే 68 lakhs అయితే ఉంది. సో గాస్ ఇక్కడ చూడండి, 1 బిట్కాయిన్ వచ్చేసి ప్రజెంట్ 67 lakh అయితే ఉంది. ఓకేనా. దీనివల్ల ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్ ఇప్పుడు మనం ఇక్కడ చేసేటప్పుడు అయితే WBTC చేసేటప్పుడు అయితే చాలా తక్కువ అయితే ఉండే, ఎందుకంటే ఇక్కడ అంటే లో అయితే ఉండే. ఇక్కడ మ్యాక్సిమం 61 to 60 lakhs అయితే ఉండే. ఇప్పుడు 67 lakhs, ఎగ్జాక్ట్ 67 lakhs అయితే పెరిగింది. కాబట్టి ఈ మధ్యలో మనకి ఇక్కడ ఏమైనా ఎంబర్ ఫండ్లో మైనింగ్లో లో ఏమైనా రిఫర్ది కూడా లో ఏమైనా ఇచ్చి ఉంటే సతోష్ అది బిట్కాయిన్ అనేది పెరుగుతూనే మనకి ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇక ఫస్ట్ అప్డేట్ ఏందో తెలుసుకుందాం. డైలీ ఎవరీ 2 hours ఒకసారి చేయండి. ఇక ప్రొఫైల్ ఆప్షన్లో వచ్చేస్తే మీరు ఏం చేసిన మనీ, ఇక్కడ కూడా చాలామంది ఒక డౌట్ అయితే ఉంది. బ్రదర్ ఇక్కడ మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, మాకు లో అమౌంట్ ఎందుకు వస్తుంది అంటే మీరు రిఫర్ అయితే చేసుకోవాలి. ఓకేనా. మీరు రిఫర్ చేసుకొని వాళ్ళకు కూడా కీప్ మైనింగ్ అయితే చేస్తే మ్యాక్సిమం 5 to 10 members అయితే రిఫర్ చేసుకొని ఇంట్లో వాళ్ళ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీరు చేసుకోండి. ఫ్రెండ్స్ కూడా చేపియండి, వాళ్ళు కూడా డైలీ మైనింగ్ చేస్తే మనకి ఆ 2 సతోషి అనేది ఎవ్రీ అవర్ అయితే మీకు కూడా వస్తుంది. ఇక్కడ సాడ్ రివార్డ్స్ ఉంటుంది మనకి. ఇక రివార్డ్ రిజిస్టర్లో వస్తుండే గైస్. ఇక్కడ ఎప్పుడైతే ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సాడ్ రివార్డ్స్ అయితే ఉందిగా, ఆ రివార్డ్ రిజిస్టర్ అప్డేట్లో తీసేశారు. సాడ్ రివార్డ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ RMR ఉందిగా, RMR పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 2, 3, 4. సో గైస్ మీకు ఆల్రెడీ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్లలో మీకు అయితే పెట్టాను. సో ఈ అప్డేట్స్ అయితే వచ్చింది, వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే అప్డేట్ అయితే వచ్చేసాయి. సో టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీరు. ప్రజెంట్ ఇక్కడ మినిమం 10,000 సతోషి అయితే మీ ఇక్కడ ఉండాలి. ఇంత ముందుకు అయితే మనకి చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోండి, దీని ఇప్పుడు 10,000 సతోషి వాల్యూ ఎంత నాకైతే ప్రజెంట్ అయితే దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకైతే ఐడియా లేదు. సో 10,000 సతోషి మీకు టిక్ మార్క్ రావాలి. మ్యాక్సిమం $5 to $7 మధ్యలో అయితే ఉండొచ్చు విత్డ్రా ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఎవరైనా అప్డేట్ ఉంటే నాకైతే చెప్పండి, నాకైతే ఐడియా లేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ రిడీమ్షన్ మస్ట్ బి మ్యాడ్ ఇన్ ఫైనల్ 2 weeks. అంటే ఇప్పుడు మంత్లో 2 weeks అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ విత్డ్రా అయితే ఇస్తారు కాబట్టి ఇది ఒకటి టిక్ మార్క్ అయితే పడ్డది. నెక్స్ట్ ఇక్కడ పార్టిసిపేట్ ఇన్ 5 tournaments. ఓకేనా. అలాగే స్పిన్ ద ఎంబర్ ఫండ్ 5 times ఇన్ మంత్. 5 tournaments చేయాలి. ఆల్రెడీ నేను 4 కంప్లీట్ చేసేసాను, మీకోసం నేను మళ్ళీ చేయాలని ఆపేసాను. సో ఈ స్పిన్ అండ్ టోర్నమెంట్ ఎలా పార్టిసిపేట్ చేయాలి తెలుసుకుందాం. బ్యాక్ అయితే వచ్చేయండి. ఎందుకంటే ఇది బిట్కాయిన్ ప్రైస్ అప్ అంటే ప్రైస్ పెరిగే కొద్దీ మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. అంటే ఇక్కడ మనకి టాస్క్ అనేది చేంజ్ చేసేస్తున్నారు. ఇక్కడ మైనింగ్ స్పీడ్ కూడా లో వస్తుంది, అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ అమౌంట్ ఎందుకు లో వస్తుంది కూడా మీకు చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇంటర్ టోర్నమెంట్లో వెళ్ళండి. ఓకేనా. ఇక్కడ ఇలా వస్తుంది. బ్యాక్ అయితే వచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న ఫ్రీ టోర్నమెంటే పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉందిగా. డైలీ మనకి ఫ్రీ ఎంట్రీ 3 or 5 అయితే వస్తాయి.
సో ఈ విధంగా ఫ్రీ ఎంట్రీలు చూసుకోండి. ఇక్కడ 800 సతోషి అండ్ 250 సతోషి ఇవి వదిలేయండి, ఓకేనా. మనకు వచ్చేదే లో సతోషి కాబట్టి ఇక్కడ ఓన్లీ ఫ్రీ ఎంట్రీనే ఈ 3 or 5 టాస్క్ అయితే వస్తాయి, అవి పార్టిసిపేట్ చేయండి. దాంట్లో విన్ అయితే మీకు సతోషి అయితే లభిస్తుంది. సో చూసుకోండి, ఇంటర్ టోర్నమెంట్లో వెళ్ళేసి మీరు ఇక్కడ ప్రజెంట్ బిట్ కాయిన్ అండ్ ఈథరియం సోలానా మ్యాక్సిమం 5 to 10 అయితే మీరు కాయిన్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ర్యాండమ్లీ 10 hour ఉంటుంది, దాంట్లో మీరు హై ఏది పర్ఫార్మెన్స్ ఉంటే అదైతే మీకు తీసుకుంటుంది, ఓకేనా. అట్లీస్ట్ 3 చేసినా కూడా నో ప్రాబ్లం. మ్యాక్సిమం 5 to 6 చేయండి, ఏది విన్ అయితే మీకు అదైతే వస్తుంది, యాడ్ వస్తుంది. యాడ్ వచ్చేదాకా వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది. యాడ్ కట్ అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ అయితే తీసుకుంటుంది, ఓకేనా. దీంట్లో ఏది హై పర్ఫార్మెన్స్ మీకు ఉంటే మనీ అయితే వస్తుంది, ఓకేనా. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మనం చేయాల్సింది ఇంకో 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఈ ఫ్రీ ఎంట్రీస్ అయితే మీరు వదలకండి, ఓకేనా. డైలీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 5 టాస్క్ అయితే నాది అయిపోయింది. ఈ విధంగా మీరు మంత్లీ 5 అయితే చేయాలి, అలాగే డైలీ కూడా చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టోర్నమెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎంబర్ స్పిన్నర్ ఉందో దీనిపైన క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్పిన్ పైన ఇప్పుడు 500 సతోషి అయితే వస్తుంది, దీనిపైన క్లిక్ చేసేసి మీరు 20 సతోషి అయితే చేయండి. ఇది ఆల్రెడీ చాలామంది తెలుసు, బట్ ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి. అండ్ ఈ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం OKX అండ్ ట్రస్ట్ వాలెట్లో ఎలా చేయాలి అది కూడా తెలుసుకున్నాం. 20 సతోషి పెట్టి స్పిన్ అయితే చేయండి. ఈ విధంగా మీరు మంత్లీ 5 టాస్క్ అయితే ఉంటుంది, మీరు డైలీ చేయకండి. ఓన్లీ విత్డ్రా అప్పుడు 5 స్పిన్ చేస్తే చాలు, మళ్ళీ మనం చేయాల్సిన అవసరం అయితే లేదు. 20 సతోషికి మీకు ఒకసారి హై రావచ్చు, ఒకసారి ఎక్కువ కూడా రావచ్చు. 30 సతోషి లక్ ఉంటే ఎక్కువ కూడా వస్తుంది, అది చూసుకోండి. బట్ డైలీ పార్టిసిపేట్ అయితే ఏం చేయకండి, ఓకేనా. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక 20 చేసే కౌంట్ అయ్యమని అయితే అంటే చూద్దాం ఒకసారి, ఓకేనా. ఇక థర్డ్ది ఇక్కడ గేమ్ ఆఫర్ సర్వీస్ అయితే మీరు వదిలేయండి. 0.01 ఎంట్రీ ఫీ అయితే ఉంది కాబట్టి లైట్ తీసుకోండి. ఈ 2 అయితే టోర్నమెంట్ డైలీ ఫ్రీ టోర్నమెంట్ చేయండి. ఎంబర్ స్పిన్ అది ఓన్లీ విత్డ్రా అప్పుడు చేయండి, మిగతా టైం అయితే వదిలేయండి, ఓకేనా. ప్రొఫైల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు సాట్ రివార్డ్స్లో వెళ్ళండి. పైన మీరు ప్రొఫైల్ ఇక్కడ ఆర్ మార్క్ ఉందిగా, ఒకసారి మళ్ళీ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ ట్రేడ్ ఇన్వెస్ట్ ఎంబర్ ప్రీమియం టోర్నమెంట్ కీప్ రివార్డ్ వాలెట్ ఇవన్నీ వదిలేయండి. నో ట్యాంక్ ఐడి స్టిల్ లైక్ టు రీడీమ్ ఉందిగా, దీనిపై క్లిక్ అయితే చేయండి. ఇక్కడ చూడండి మళ్ళీ మీకు WBTC పాలిగాన్ ఇక్కడ చూడండి, ఎంబర్ బిట్కాయిన్ వాలెట్లో 165 ఫీ ఉంది, ఓకేనా. ఇక్కడ సో ఇక్కడ చూడండి కదా, WBTCకి అయితే ఇప్పుడు ఇంతకుముందుగా ఫ్రీ ఇస్తుండే, ఇప్పుడైతే 41 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఎంబర్ బిట్కాయిన్ వాలెట్కి అయితే 165 రూపీస్ అయితే ఫీ పే చేస్తున్నాం, ఓకే. ప్రజెంట్ అయితే ఇక్కడ 41 ఫీ వేసినా కూడా నో ప్రాబ్లం, మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. 41 పైన క్లిక్ చేసి ఇక్కడ WBTC పాలిగాన్ క్లిక్ చేసి మీరు కంటిన్యూ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ ఏ పాలిగాన్ వాలెట్ అడ్రస్. సో ఇక్కడ నేనైతే OKX అయితే పెడతాను. మీరైతే ఏం చేయండి, ఇక్కడ ఫస్ట్ మనం OKX వాలెట్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు ప్రాసెస్, వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ మనం కిందికి అయితే వెళ్ళండి. ఇక మేనేజ్ క్రిప్టో, ఎందుకంటే OKX వీడియో చాలామంది తెలుసు, బట్ ఒకసారి వీడియో అయితే డెప్త్ వీడియో చూసుకోండి మీరు. ఇక పైన సెట్టింగ్లో ఏం చేయండి, మ్యాటిక్ అయితే పెట్టుకోండి. సారీ, ఇక్కడ పాలిగాన్ పెట్టేసి ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ సెర్చ్లో WBTC పాలిగాన్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ అయితే చేయండి, ఓకేనా. సో ఈ ప్రాసెస్ అయితే మీరు ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో చెప్పేశాను నేను. సో ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో WBTC OKXలో ఎలా విత్డ్రా పెట్టాలి అండ్ వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేసి ఈ వీడియో అయితే మీరు చూసుకోండి, ఓకేనా. నేను OKX అయితే ఈ ప్రాసెస్ తీసేస్తున్నాను. లాస్ట్ టైం అయితే నేను ఈ WBTCకి అయితే విత్డ్రా అయితే పెట్టాను, ఓకేనా. సో లాస్ట్ ఇయర్ అయితే మీరు లాస్ట్ మంత్ అయితే ప్రూఫ్ అయితే చూడండి, మన అమౌంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ విత్డ్రా కూడా చేసేసాను, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసేసి ఇప్పుడు మనం ట్రస్ట్ వాలెట్లో అయితే నాకు చాలామంది ట్రస్ట్ వాలెట్ అడిగారు. సో ఇక్కడ పిన్ అయితే సో ఇక్కడ ట్రస్ట్ వాలెట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి అయితే వచ్చేయండి. నేను ఆల్రెడీ WBTC యాడ్ చేశాను, బట్ ఇక్కడ ఉంటుంది మాన్యువల్లో మనం ఎలా యాడ్ చేయాలి చెప్తాను. మేనేజ్ క్రిప్టో వెళ్ళండి, కింద ప్లస్ సింబల్ పైన వెళ్ళండి. ఇక్కడ ఇథీరియం తీసేసి మీరు ఏం చేయండి, పాలిగాన్ పెట్టుకోండి. సార్ మ్యాటిక్ పాలిగాన్ పెట్టండి. ఇప్పుడు మీకు వెయిట్ చేయండి. సో గైస్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ కూడా ఇచ్చేస్తాను వీడియో అయిపోయిన తర్వాత. నార్మల్ అయితే ఇక్కడ నేనైతే కాపీ చేస్తాను చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కాపీ కాదు కాబట్టి వాట్సాప్ టెలిగ్రామ్లో ఇచ్చేయండి. ఇక్కడ పిన్ వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ పాలిగాన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి. ఇక చూడండి POS ర్యాపిడ్ BTC వస్తుంది, WBTC వస్తుంది, 8 అయితే వస్తుంది. ఇంపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. ఇక ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా WBTC మ్యాటిక్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు వచ్చేసిన తర్వాత
ఇక మీరు పెట్టాల్సింది ఈ అడ్రస్. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ ఇదే అయితే కనిపిస్తుంది. కొంచెం కిందకి అయితే వచ్చింది WBTC పాలిగాన్. ఓకేనా, దీనిపైన వచ్చేసిన తర్వాత మీరు ఈ అడ్రస్ అయితే రిసీవ్ చేసేసి మీరు ఇక్కడ నుంచి కూడా మీరు విత్డ్రా అయితే పెట్టచ్చు. ఓకే, ఇక్కడ చూడండి అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి మీరు రివ్యూ అయితే చేసేసి విత్డ్రా అయితే పెట్టండి. సో గైస్, ఇక్కడ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత మీరు రివ్యూ కొట్టేసి విత్డ్రా అయితే చేయొచ్చు. ఇది మీరు ట్రస్ట్ వాలెట్ ప్రాసెస్. ఓకేనా, సో ఇక్కడ పాలిగాన్ వచ్చేసిన తర్వాత ఈ అడ్రస్ కాపీ చేసేసి మనం విత్డ్రా అయితే పెట్టాం. ఇది కూడా మీరు WBTC పాలిగాన్ అయితే ఉండాలి, అదొకటి చూసుకోండి. పాలిగాన్ మ్యాటిక్ రెండు ఒకటే కాబట్టి ఇది ఒకటి మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది, సో నెక్స్ట్ ఇక్కడ మనం మీరు మెటామాస్క్ యాప్ అయినా, నేను కివీ మెటామాస్క్ అయితే వాడుతున్నాను, కీ బ్రౌజర్ మెటామాస్క్. సో రెండు ఒకటే. ఇక్కడ మీరు ట్రస్ట్ వాలెట్ బ్యాకప్ కీస్ ఇచ్చిన అండ్ మెటామాస్క్ బ్యాకప్ కీస్ ఇచ్చిన ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ వెయిట్ చేయండి. మనం త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి మెటామాస్క్ అయితే ఓపెన్ చేసుకొని మీకు చెప్తాను ప్రాసెస్ అనేది. సో గైస్, మీరు మెటామాస్క్ అన్నది లాగిన్ అయితే చేసుకోండి. ఓకేనా, సో గైస్ ఇక్కడ మెటామాస్క్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి ఇక చిన్న ఆరో మార్క్ ఉంటుంది, పాలిగాన్ మ్యానెట్ అయితే మీరు ఇక్కడైతే లాగిన్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఘాటి పైన క్లిక్ చేసి మీరు మ్యాటిక్ ఎలా యాడ్ చేసుకోవాలి చాలామంది ఇది కూడా డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న ఆరో మార్క్ పైన క్లిక్ చేసి మీరు మెటామాస్క్ అండ్ కీ బ్రౌజర్ మెటామాస్క్ ఎలా చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ మీకు యాడ్ నెట్వర్క్ అని ఉంటుంది కింద చూడండి. యాడ్ నెట్వర్క్ పైన క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు సో చిన్నగా ఇక్కడ యాడ్ ఏ నెట్వర్క్ మాన్యువల్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ నెట్వర్క్ నేమ్, URL, చైన్ ID, సింబల్ ఇవన్నీ నేనైతే మీకు ఇక్కడైతే ఇచ్చేస్తాను. చూడండి ఇక్కడ నెట్వర్క్ నేమ్, URL, చైన్ ID, మ్యాటిక్ అండ్ ఇవన్నీ నీకు వాట్సాప్, టెలిగ్రామ్ మీకు అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, నో ప్రాబ్లం. ఇది చూసేసి మీరు ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసి మీరు అక్కడ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ అయితే చేయండి. చాలామంది యాడ్ చేశారు, చేయని వాళ్ళ కోసం అయితే పెడుతున్నాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంపోర్ట్ టోకన్స్ అని ఉందిగా, మ్యాటిక్ యాడ్ చేసిన తర్వాత చేయండి ప్రాసెస్. ఇంపోర్ట్ టోకన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ అడ్రస్ మీకు ఇప్పుడు ఈ WBTC పాలిగాన్ అడ్రస్ ఉందిగా, ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. అడ్రస్ ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ చూడండి WBTC డిసెంబర్ అయితే 18 వస్తుంది టోకెన్ డిసెంబర్. నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. సో గైస్ ఇంపోర్ట్ టోకన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసేస్తే మీకు WBTC మ్యాటిక్. ఓకేనా, ఇక్కడ టోకన్ ఇంపోర్ట్ అయితే అయిపోయింది. సో ఇది మనం ఇప్పుడు విత్డ్రా ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేయండి, ఈ అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ అడ్రస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ అడ్రస్ ఏమి ఉండదు, బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక మీరు పాలిగాన్ అడ్రస్ ఈ పైన అడ్రస్ ఉంది, ఈ అడ్రస్ కాపీ చేయండి. ఈ అడ్రస్ కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంబర్ ఫండ్ యాప్లో WBTC విత్డ్రా పేజీలో వచ్చేయండి. ఈ అడ్రస్ మీరు ఇచ్చారుగా, ఈ అడ్రస్ అనేది మీరు పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసేసి మీరు రివ్యూ కొట్టేసి విత్డ్రా అయితే చేయండి. ఓకేనా, ఇక్కడ రివ్యూ కొట్టేసి ఇక్కడ చూడండి రివ్యూ కొడుతున్నాను. ఇక్కడ ఎంత అమౌంట్ ఉందో సతోషి మీరు ఇక్కడ ఇచ్చేసేసి కంటిన్యూ చేసేసి విత్డ్రా అయితే చేయాలి. మినిమం 10,000 సతోషి ఉంటే చాలు. నాకు 67,000 అయితే ఉంది. సో ఇక్కడ మొత్తం ఇచ్చేసి మీరు 67,231. ఓకేనా, ఇక మొత్తం అయితే ఇచ్చేసి మీరు కంటిన్యూ కొట్టేసి పేమెంట్ అయితే కొట్టేయండి. ఓకేనా, విత్డ్రా అయితే చేసేయండి. ఎందుకంటే నేను OKX వాలెట్లో విత్డ్రా అయితే పెడతాను. ఈ విధంగా మీరు మళ్ళీ వచ్చేసి WBTC పాలిగాన్ పెట్టేసి మీరు ఇప్పుడు ఇక్కడ మీరు నేను చెప్పానుగా ట్రస్ట్ వాలెట్ అయినా అండ్ ఈ మెటామాస్క్ ఈ అడ్రస్ అయినా ఇచ్చి విత్డ్రా చేయొచ్చు, లేకపోతే ట్రస్ట్ వాలెట్లో మనం ఇచ్చింది. సో గైస్ ఇక్కడ WBTC పాలిగాన్ దీనిపైన ఈ అడ్రస్ ఇచ్చి రిసీవ్ పైన క్లిక్ చేసేసి ఈ అడ్రస్ ఇచ్చి కూడా మీరు విత్డ్రా అయితే పెట్టచ్చు. సో ఇప్పుడు ట్రస్ట్ మెటామాస్క్ అండ్ ట్రస్ట్ వాలెట్ పెట్టేస్తాను. నేనైతే OKX వాలెట్ అయితే పెడుతున్నాను. ఎందుకు విత్డ్రా అది కూడా చెప్తాను. OKX వాలెట్ విత్డ్రా పెడితే సో ప్రజెంట్ అయితే నేను OKX వాలెట్ తేవట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వీడియోస్ అయితే చేసేసాను OKX వాలెట్. ప్రజెంట్ అయితే మీకు కావాల్సింది మెటామాస్క్ అండ్ ట్రస్ట్ వాలెట్. దీంట్లో మీరు ఏది ఇస్తారో ఆ అడ్రస్ అయితే కాపీ చేసేసి మీరు తీసుకురండి. ట్రస్ట్ వాలెట్ అండ్ మెటామాస్క్ WBTC తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంబర్ ఫండ్లో ఇచ్చేసి మీకు చెప్పానుగా మొత్తం సర్దు ఇచ్చేసి మీరు కంటిన్యూ కొట్టేసి ఒక మీ పాస్వర్డ్ ఉంటుందిగా పాస్వర్డ్ పెట్టేసి విత్డ్రా కొట్టేయండి. ఓకేనా, నేను ఇప్పుడు మీకోసం అయితే నేను ఇక్కడ మెటామాస్క్ అడ్రస్ ఇచ్చేసి విత్డ్రా అయితే చేస్తున్నాను. ఓకేనా, ఎందుకంటే మీకు మళ్ళీ విత్డ్రా చేయలేదు బ్రదర్ అని చాలామంది చెప్తారు కాబట్టి ఇక్కడ నేను WBTC అడ్రస్ అయితే ఇచ్చేసి ఇక్కడ మెటామాస్క్ అయితే ఇస్తున్నాను. కాపీ అయితే చేసేసాను. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ వచ్చేసి అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత
ఐఎమ్ యూజింగ్ వాలెట్ దీనిపై క్లిక్ చేసేసి రివ్యూ అయితే కొడుతున్నాను. ఒకసారి అడ్రస్ మీరు చెక్ అయితే చేసుకోండి. సో అక్కడ నుంచి ట్రస్ట్ వాలెట్ అండ్ మెటమాస్క్ ఎక్కడి నుంచైనా మీరు కాపీ అయితే చేసుకోసి ఈ విధంగా ఇచ్చేయండి, పైన ఇచ్చేసి రివ్యూ అయితే కొట్టండి. ఎందుకంటే మళ్ళీ మీరు ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఒకేసారి పెడదాం అనుకుంటున్నాను, బట్ మీకు ఈ ప్రాసెస్ కూడా తెలియాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ 3750 అమౌంట్ అయితే నాకు వస్తుంది. మీకు అమౌంట్ ఇక్కడ చూసుకోండి, ఓకేనా. వెయిట్ చేయండి. సో మీకు మినిమం అమౌంట్ ఎంతనో 10,000 తెలియదని చెప్పాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 10,000 అమౌంట్ వచ్చేసి మినిమం అమౌంట్ 557. ఇంత ముందుకు 500 ఉండే, ఇప్పుడు 57 రూపీస్ అలా పెంచారు. 45 రూపీస్ ఫీ అయితే ఉంటుంది కాబట్టి మీరు మినిమం రీచ్ అయితే ఇంత చూసుకోండి. సో ప్రజెంట్ అయితే మీకు శాట్ రివార్డ్స్ ఎంత ఉందో అంత అయితే కొట్టండి. మినిమం 557, 10,000 సతోష్ ఉండాలి. 557 దాని వాల్యూ ఒకటి చూసేసి మీరు కంటిన్యూ అయితే కొట్టండి. ఓకే, కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు నెట్వర్క్ ఫీ వచ్చేసి 41 రూపీస్ 742 సతోష్ అయితే ఉంటుంది. 3,750 విత్డ్రా వస్తుంది. అండ్ ఇంత అమౌంట్ మనకి రిసీవ్ అయితే అవుతుంది. 3,709 రిసీవ్ అవుతుంది ఈ అడ్రస్కి, ఓకేనా. మార్చ్ 31 టు ఏప్రిల్ 5th వరకు వస్తుంది. ఏప్రిల్ 5th తర్వాతనే వస్తుంది మీకు అమౌంట్ అనేది చూసుకోండి. లాస్ట్ మంత్ కూడా మనకి ఈ మంతే మార్చ్ 8 కల్లా అయితే వేసారు పేమెంట్. సో చూద్దాం, ఇక్కడ విత్డ్రా అయితే కొడుతున్నాను. విత్డ్రా కొట్టేసి అయిపోతుంది. మీరు ట్రస్ట్ వాళ్ళని మెటమాస్క్ చేస్తేనే ఈ విధంగా చేయండి, ఓకేనా. యువర్ విత్డ్రా రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ప్రాసెసింగ్ అయితే అయిపోయింది, ఓకేనా. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రొఫైల్ వచ్చేసి శాట్ రివార్డ్లో వెళ్తే మీకు ఇక్కడ యువర్ రిక్వెస్టెడ్ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు, ఓకేనా. ఈ విధంగా అప్డేట్ అయితే ఇస్తున్నారు, ఓకే. ఇంతకుముందు ఈ ప్రాసెస్ అయితే లేదు, ఇప్పుడు అప్డేట్ మనం ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా అప్డేట్లో అయితే మనకి ఈ ప్రాసెసింగ్ అయితే చూపిస్తుంది. సో కొంచెం అప్డేట్ అయ్యే కొద్దీ మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా విత్డ్రా అయితే పెట్టాము. ఏప్రిల్ 6 లోపల మనకి పేమెంట్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఓకేఎక్స్ వాలెట్లో పెట్టాం కాబట్టి నేను ఒకటి చెప్తానని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఓకేఎక్స్ వాలెట్ వచ్చేసిన తర్వాత WBTC పాలిగాన్కి అయితే ఇక్కడ మనం ఈ విధంగా డిఫరెంట్ ఉంటుంది. WBTC పాలిగాన్ దీంట్లో ఒకవేళ విత్డ్రా పెట్టాలనుకుంటే WBTC పాలిగాన్ పెట్టేసి ఈ రిసీవ్ అడ్రస్కి అయితే మీరు పెట్టాలి, ఓకేనా. WBTC పాలిగాన్ అయితే ఉండాలి. ఇక్కడ మనం మెన్షన్ ఏంటంటే ఒకటి చూడండి, ట్రస్ట్ వాలెట్, మెటమాస్క్, ఓకేఎక్స్ వాలెట్, ఈ 3 వాలెట్స్ మీరు ఎక్కడి నుంచైనా మ్యాటిక్ అడ్రస్ ఇక్కడ WBTC అడ్రస్ ఇచ్చేసి విత్డ్రా చేయండి. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే టాస్క్, ఈ 3 వాలెట్స్ అనేది 12 బ్యాకప్ కీస్ అనేది ఒకటే ఉండాలి, ఓకేనా. దాంట్లో వేరు దీంట్లో వేరు అయితే మీరు చేయొద్దు, ఓకే. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ట్రస్ట్ వాలెట్, మెటమాస్క్ అండ్ ఓకేఎక్స్ వాలెట్ ఈ బ్యాకప్ కీస్ అనేది నాకు WBTC అమౌంట్ వచ్చిన తర్వాత 3 వాలెట్స్లో ఎక్కడ పోయినా షో అవుతుంది, ఓకేనా. నేను నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మీకు ఇక్కడ చూడండి మెటమాస్క్ నుంచి ఎలా విత్డ్రా చేయాలి అండ్ ట్రస్ట్ వాలెట్ నుంచి ఎలా విత్డ్రా చేయాలి ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఓకేఎక్స్ వాలెట్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ. ఈ 3 ప్రాసెస్ నుంచి మనం ఎలా విత్డ్రా చేయాలో నెక్స్ట్ మంత్ మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం విత్డ్రా రిక్వెస్ట్ అయితే పెట్టాం, ఓకేనా. ఇక్కడ నుంచి మనం బ్యాంక్ ఎలా తీసుకెళ్ళాలో నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇక ప్రజెంట్ మీరు మెటమాస్క్ పెట్టారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది, ఓకే. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు మెటమాస్క్లో ట్రేడ్ చేయడం అయితే ఎక్కువ ఫీ ఉంటుంది, ఓకేనా. కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది ఇక్కడ. సో బ్రిడ్జ్ చేసుకోవచ్చు, స్వాప్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏంటంటే దీంట్లో కొంచెం స్మూత్ ఉండదు ప్రాసెస్. అందుకే నేను ఏమంటున్నాను, మీరు ట్రస్ట్ వాలెట్లో ఒకేలా ఇచ్చేసినా కూడా సో మీరు ట్రస్ట్ వాలెట్లో కాపీ చేసేసి ట్రస్ట్ వాలెట్ ఇవ్వండి మ్యాక్సిమం, ఓకేనా. నేనైతే ఓకేఎక్స్ వాలెట్ ఇద్దాం అనుకున్నాను, బట్ మీకు చూపించడం కోసం ఆ విధంగా అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో కూడా మనకి స్వాప్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ WBTC మనం ఒకసారి వెళ్దాం అనుకోండి. సో WBTC వచ్చేసిన తర్వాత ఈ విధంగా మనం ఇక్కడ నుంచి కూడా స్వాప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మ్యాటిక్ అయితే వస్తుంది, కొంచెం మ్యాటిక్ ఫీ ఉంటే అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఎందుకు మీకు 12 బ్యాకప్ కీస్ ఈ 3 వాళ్ళు సేమ్ ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను మెటమాస్క్ విత్డ్రా పెట్టాను, ఓకే. మీరైతే ట్రస్ట్ వాళ్ళది విత్డ్రా పెట్టాను. ఎందుకంటే మెటమాస్క్ కొంచెం స్వాప్ ప్రాబ్లం అయితే ఉంటుంది, దాంట్లో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే కొంచెం నాకు డిఫికల్ట్ అనిపిస్తుంది ప్రాసెస్ అనేది. మీరు WBTC పాలిగాన్ అడ్రస్ దీనిది ఇవ్వండి, WBTC పాలిగాన్. లేకపోతే మీరు ఓకేఎక్స్ వాలెట్లో కూడా విత్డ్రా పెట్టవచ్చు, ఓకే. ఇలా అయినా పెట్టవచ్చు, మెటమాస్క్ అయినా పెట్టవచ్చు, ట్రస్ట్ వాలెట్ ఎలా అయినా పెట్టవచ్చు, ఓకేనా. నేను మ్యాక్సిమం అయితే ఓకేఎక్స్ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఓకేఎక్స్ వాలెట్ది, ఓకే. ఎక్స్చేంజ్ అయితే బ్యాన్ అయితే అయిపోయింది, వదిలేండి. ఓకేఎక్స్ వాలెట్ అయితే మీరు WBTC పాలిగాన్ పెట్టండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ట్రస్ట్ వాలెట్, WBTC అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కీ బ్రూజర్ అయితే మెటమాస్క్ పాలిగాన్ అడ్రస్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ దీంట్లో వచ్చినా కూడా మీరు ట్రస్ట్ వాలెట్ అండ్ ఓకేఎక్స్ వాలెట్లో మీరు సేమ్ బ్యాకప్కి యూజ్ చేసేసి అమౌంట్ అనేది షో అయితే చేసుకోవచ్చు, ఓకేనా. అదొకటి చూసుకోండి మీరు. ఒకవేళ ఈ అడ్రస్ దీంట్లో ఇచ్చినా కూడా సేమ్
అంటే మీరు ఒకటి ఫిక్స్ అవ్వండి, దేంట్లో ఇవ్వాలి ఫస్ట్ అనేది ఒకటి ఫిక్స్ అయిన తర్వాతనే విత్డ్రా అయితే ఇవ్వండి. అంటే మెటామాస్కా, ట్రస్ట్ వాలెట్, ఓకేఎక్స్ వాలెట్ ఇచ్చేసిన తర్వాత నేను కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చాను, ఆ అడ్రస్తో మీరు ఓకేఎక్స్ వాలెట్ నార్మల్గా యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయాలనేది మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఓకేఎక్స్ వాలెట్ విత్డ్రా చెప్పాను. బట్ ఎందుకంటే 3 కంపేర్ చేసుకుంటే మనకి ఓకేఎక్స్ వాలెట్ అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రస్ట్ వాలెట్, థర్డ్ వచ్చేసి మెటామాస్క్ ప్రిఫరెన్స్ అయితే నేనైతే ఇస్తున్నాను. సో మీరు ఫాస్ట్గా అయితే విత్డ్రా అయితే పెట్టండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్స్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక 500 లైక్ టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే మీ ఎవరైనా లాస్ట్ మంత్ అండ్ ఇప్పుడైతే విత్డ్రా పెట్టిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యూజ్ అయితే అవుతుంది. సో అందరికి వీడియో కొంచెం అర్థమైంది అనుకుంటా, కొంచెం వీడియో లెంత్ అయిపోయింది. బట్ ఏంటంటే మీరు ఫాలో అప్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్. బట్ మీరు మిస్టేక్ అయితే చేయొద్దు, నేనైతే కరెక్ట్ అయితే చేశాను ప్రాసెస్ అనేది. మీరు మిస్టేక్ చేస్తే ప్రాబ్లం అయితే అవుతుంది. సో మనం 45 రూపీస్ అండ్ ఇంకొక స్టాప్ చేసేటప్పుడు 10 or 20 రూపీస్ ఎగ్జాక్ట్లీ ఒక 70 రూపీస్ ఫీతోనే విత్డ్రా అయితే అయిపోతుంది. అదొకటి మనకి అప్డేట్లో మనకి చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి ఎంబర్ ఫండ్ యాప్లో డైలీ అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఎవ్రీ 12 అవర్స్కి ఒకసారి విత్డ్రా మైనింగ్ చేస్తే చాలు. ఇక్కడ అవర్స్ అయితే మీకు చూపిస్తుంది. ఓకే, మీకు ఇక్కడ రిఫర్ చేస్తేనే 75 సంథింగ్ విధంగా 1 ఫ్రెండ్కి 2 సతోష్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళది చూపిస్తుంది, మీకైతే 2 సతోష్ అయితే ఉంటుంది. నా రిఫర్ లింక్ ఇచ్చిన ద్వారా మీకు 2 సతోష్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. అలాగే ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత సెట్టింగ్లో మీరు ఇంటర్ యాసిస్ కోడ్ ఉందిగా, ఇక్కడ యాసిస్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసి ఇచ్చేస్తే ఇంటర్ కనెక్ట్ చేసి ఆల్రెడీ లింక్డ్ ఉంటుంది. లింక్డ్ ఉంటే మీకు ఇక్కడ బ్యాకప్ వచ్చేస్తే బ్యాకప్లో మీకు ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉంది, ఫ్రెండ్స్లో నా నేమ్ Bablu12 అయితే కనిపించేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. అప్డేట్స్ అయితే చూసుకోండి. ఈ వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ ఆల్.